హైదరాబాద్ సోమాజిగూడలో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ అపార్ట్మెంట్ లో నుంచి మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలు ఎగిసిపడుతున్న ప్రాంతానికి ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. 3 ఫైర్ ఇంజన్లతో సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్నాయి 5 అంబులెన్స్లు. ఒక అపార్ట్మెంట్ నుంచి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఆ ఘటనా స్థలానికి ఫైర్ ఇంజన్లు వెళ్లాయి. 3 ఫైర్ ఇంజన్లతో సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఘటనా స్థలానికి 5 అంబులెన్స్లు సైతం చేరుకున్నాయి. अरे वो गरम है सिलेंडर देख के वो హైదరాబాద్ సోమాజిగూడలో అగ్ని ప్రమాదానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓ అపార్ట్మెంట్ లో నుంచి మంటలు ఎగిసి పడుతున్నాయి. ఇప్పటికే ఘటనా స్థలానికి 3 ఫైర్ ఇంజన్లు చేరాయి. సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. ఘటనా స్థలానికి 5 అంబులెన్స్లు సైతం చేరుకున్నాయి. అసలు ఇంతలా మంటలు ఎగిసిపడడానికి గల కారణాలు ఏంటో ఇంకా తెలియరాలేదు. ఓ అపార్ట్మెంట్ లో భారీగా మంటలు ఎగిసి పడుతున్నాయి. మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. 3 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఘటనా స్థలికి అంబులెన్స్లు సైతం చేరుకున్నాయి. 5 అంబులెన్స్లు అక్కడ సిద్ధంగా ఉంచారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, అపార్ట్మెంట్ లో ఏం జరిగింది? మంటలు ఎగిసిపడడం గల కారణాలు ఏంటి? ఎవరికైనా ఏమైనా అయిందా? ఏంటి అప్డేట్స్ ఏంటి? సోమాజిగూడలో ఒక అపార్ట్మెంట్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రధానంగా సిలిండర్ బ్లాస్ట్ గా చెప్తూ ఉన్నారు. మరొక వైపు ఆ మంటల్ని అదుపులోకి తీసుకుని వచ్చేందుకు కూడా ఒకవైపు ఫైర్ సిబ్బంది అక్కడ మంటలు ఆర్పుతుంది. మొత్తంగా 3 ఫైర్ ఇంజిన్లు వచ్చాయి. అంతేకాకుండా ఒకవైపు 5 అంబులెన్సులు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతానికి 5th ఫ్లోర్ లో ఏవైతే వ్యాపించినటువంటి ఆ బ్లాస్ట్ అనంతరము 6th ఫ్లోర్ కూడా ఆ మంటలు, అంతేకాకుండా ఆ పొగంతా కూడా చేరుకుంది. దీంతో అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులంతా కూడా హుటాహుటిన కిందకి దిగారు. అయితే ప్రస్తుతానికి ఎటువంటి క్యాజువాలిటీస్ లేవని చెప్తున్నప్పటికీ కూడా ఎవరైనా లోపల ఉండి ఉంటారనే దానికి సంబంధించి ఒకవైపు ఫైర్ సిబ్బంది ఇంకా కూడా అక్కడ ఆ పొగని, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి మంటలని కంట్రోల్ తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ప్రాథమికంగా మాత్రం సిలిండర్ బ్లాస్ట్ గా చెప్తూ ఉన్నారు. ఇంకా సిలిండర్ బ్లాస్ట్ అయినా లేకపోతే ఏమైనా షార్ట్ సర్క్యూట్ అయిందా, ఇతర కారణాలకు సంబంధించి కూడా తెలియాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మాత్రం అక్కడ ఉన్నటువంటి మంటల్ని ఫైర్ సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు మాత్రం ఎవరికి ఎటువంటి గాయాలు లేవు. అక్కడ ఆస్తి నష్టం, అంతేకాకుండా ఏవైతే 5th ఫ్లోర్ లో స్టార్ట్ అయినటువంటి ఆ మంటల కారణంగా ఆ 5th ఫ్లోర్ అంతా కూడా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి వస్తువులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా కాలి బూడిదైనటువంటి పరిస్థితిగా చెప్తున్నారు. ఆ ప్రస్తుతానికి మాత్రం మంటలు ఆర్పుతున్నారు ఫైర్ సిబ్బంది. ఇంకా క్యాజువాలిటీకి సంబంధించి ఎవరైనా ఉన్నారనే దానికి సంబంధించి కూడా ఆ పోలీసులు సమాచారం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ జ్యోతి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. హైదరాబాద్ సోమాజిగూడలో అగ్ని ప్రమాదానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓ అపార్ట్మెంట్ లో మంటలు ఎగిసి పడుతున్నాయి. 3 ఫైర్ ఇంజన్లతో సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఘటనా స్థలికి 5 అంబులెన్స్లు కూడా చేరాయి. అయితే ఇప్పటి వరకు అయితే ఎవరికి ఎలాంటి ప్రమాదం ఏం సంభవించలేదని చెప్తున్నారు పోలీసులు. ఇంకా ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. भाई पिछला